శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 11వ తారీఖు అక్టోబర్ 2019 వికాయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథి వచ్చేసి శుక్ల త్రయోదశి. ఈరోజు వారం శుక్రవారం కుంభరాశి కింద వస్తుంది. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం కాబట్టి గురు మధ్యస్థ ప్రారంభమవుతుంది. ఈరోజు పండుగలు వచ్చేసి ప్రదోష వ్రతం. ఈరోజు రాహుకాలం వచ్చేసి 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. ఈరోజు జన్మించిన వాళ్ళకు గ్రహాలు ఎలా ఉన్నంటే రాహు మిథున రాశిలో ఉన్నారు, బుధుడు శుక్రుడు. ఈరోజు జన్మించిన వాళ్ళ గ్రహాలు ఎలా ఉన్నంటే రాహు మిథున రాశిలో ఉన్నారు, కుజుడు సూర్యుడు కన్య రాశిలో ఉన్నారు, బుధుడు శుక్రుడు తులారాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. మంచి నిర్ణయం ద్వారా శుభాలు జరుగుతాయి. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తారు. బుద్ధిబలంతో ముందుకు సాగుతారు. విభేదాలు రాకుండా చూసుకోవాలి. దైవానుగ్రహంతో ముందుకు నడవాలను. వీరి అదృష్ట సంఖ్య 6. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. మంచి నిర్ణయం ద్వారా శుభాలు జరుగుతాయి. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తారు. బుద్ధిబలంతో ముందుకు సాగుతారు. విభేదాలు రాకుండా చూసుకోవాలి. దైవానుగ్రహంతో ముందుకు నడవాలను. వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరి ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. సోదర సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆదాయ విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. సేవా కార్యక్రమం వైపు మొగ్గు చూపుతారు. ఒక పనిలో లాభపడతారు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు కుంకుమ రంగు. వీరు ఈరోజు గణేశ దర్శనం చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరుల వలన కొన్ని నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏ పనినైనా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేస్తే మంచిది. విందువినోదాల్లో పాల్గొంటారు. వీరి అదృష్ట సంఖ్య 9. వీరి అదృష్ట రంగు కుంకుమ రంగు. వీరు ఈరోజు కాలభైరవ అష్టకం పఠించుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. అధికారులు ప్రశంసలు అందుకుంటారు. స్నేహితులతో ప్రశాంతంగా గడపగలుగుతారు. శారీరక శ్రమ వస్తుంది. శుభచర్చల్లో సఫలీకృతం అవుతాయి. బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట రంగు విభూది రంగు. వీరు ఈరోజు శివారాధన చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. అవినీతి కార్యాలను వ్యతిరేకిస్తారు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ముండి బకాయిలు వసూలవుతాయి. సోదరులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. వీరి అదృష్ట సంఖ్య 2. వీరి అదృష్ట రంగు కుంకుమ రంగు. తదుపరి తులారాశి. అధిక ధన వ్యయం చేయవలసి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి అనుకూల సమయం. ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుంటే మంచిది. వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట రంగు విభూది రంగు. వీరి ఈరోజు శివారాధన చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహ వాతావరణం బాగుంటుంది. ఉన్నత స్థాయి పరిచయాలు కార్యసిద్ధి కలిగిస్తాయి. కృషి తగిన ఫలితం దక్కుతుంది. కోర్టు వ్యవహారాల్లో గందరగోళంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువర్గాలతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు మార్పు అవసరం. పట్టుదలతో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన మరమ్మతులపై ధన వ్యయం చేస్తారు. భాగస్వామ్య నిర్ణయాలు ప్రతికూలిస్తాయి. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు పసుపు రంగు. వీరు ఈరోజు శివారాధన చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. ముఖ్య ఒప్పందాలు ఫలిస్తాయి. ఏ పనైనా పూర్తి చేయగలుగుతారు. సామర్థ్యంపై మొగ్గు చూపుతారు. ఈరోజు శత్రువులకు సంబంధించి సమాచారాన్ని స్వీకరిస్తారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుంటే మంచిది. పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు చందనం రంగు కలర్. ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. వృత్తిరీత్యా లాభాలు కనిపిస్తున్నాయి. బుద్ధిబలంతో విజయం లభిస్తుంది. కొన్ని విషయాల్లో చికాకు కనిపిస్తుంది. మనశ్శాంతి లభించదు. ఇంట్లో వాతావరణం ఆందోళనకరంగా ఉంటుంది. ఎంతకాలంగా ఉన్న సమస్యలు పరిష్కార దిశగా వస్తాయి. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరి ఈరోజు లలితా సహస్రనామాలు పఠించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. దేవాలయ దర్శనం చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ఎంతో కాలంగా ఉన్న కొన్ని సమస్యలు పరిష్కార దిశకు వస్తాయి. వస్త్రప్రాప్తి చేస్తారు. వృత్తిరీత్యా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. భోగభాగ్యాల వైపు మొగ్గు చూపుతారు. వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట రంగు ఉదా రంగు. వీరి ఈరోజు శివాలయం దర్శనం చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది. మంచి మాటలో భాగంగా మనం ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి. అబ్బాయిలు పెళ్లి కాకుండా ఉంటారు. వాళ్ళ కోసం ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం పఠించండి. వాళ్ళకు శీఘ్రంగా పెళ్ళి అయిపోతుంది. విశ్వవసు గంధర్వ రాజాకన్యం సాలాంకృతం మమ బిప్సితం ప్రయచ్చ నమః. విశ్వవసు గంధర్వ రాజాకన్యం సాలాంకృతం మమ బిప్సితం ప్రయచ్చ నమః అనే మంత్రాన్ని పెళ్లి కాని అబ్బాయిలు పఠించడం వల్ల వాళ్ళకు శీఘ్రంగా పెళ్ళి అయిపోతుంది. నిన్న మన 2వ తారీఖు పుట్టిన వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈరోజు 3వ తారీఖు పుట్టిన వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈరోజు 3వ తారీఖు జన్మించిన వాళ్ళు వీరు గొప్ప సృజనాత్మక కళాత్మక హృదయం కలిగి ఉంటారు. సంగీతం, నాట్యం వంటి కళలపై ఆసక్తి, పరోపకార బుద్ధి, మంచి మాటకారితనం కలిగి ఉంటారు. రచనలు, దృశ్య చిత్రకళలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. మంచి ఊహాశక్తి, దైవం కలిగి ఉంటారు. వీరిని చాలామంది స్ఫూర్తిగా తీసుకుంటారు. జీవిత ద్వితీయార్థంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. జనాకర్షణ శక్తి కలిగి ఉంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మొండిగా ప్రవర్తిస్తుంటారు. మంచి కళాత్మక దృష్టి కలిగి అందమైన దుస్తులు ధరించి ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. పూల తోటల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అనవసరమైన శ్రమ చేయరు. మంచి శారీరక దారుఢ్యం కలిగి ఉంటారు. విజ్ఞాన శాస్త్రం, ఇలా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్లో, కంప్యూటర్ రంగాల్లో అభివృద్ధి సాధించి ఉన్నత స్థితిని పొందగలుగుతారు. పెద్దల, గురువుల పట్ల అభిమానం ఉంటుంది. వీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. తొందరగా ఐశ్వర్యవంతులు అవుతారు. అందరి చేత గౌరవింపబడతారు. వీరు దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.